నేను ఈరోజు మీకు సెప్సిస్ గురించి చెప్తాను. సెప్సిస్ అంటే ఏంటి అంటే బాడీలో ఒక దగ్గర ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ అవటం. సాధారణంగా మనకి జలుబు రావటం, లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావటం, లేదా చేతికి ఎక్కడైనా గాయమై ఇన్ఫెక్షన్ రావటం ఇది అవుతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ అక్కడ మాత్రమే ఉండకుండా బ్లడ్ ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అయితే దాన్ని సెప్సిస్ అంటాం. సెప్సిస్ వలన చాలా మేజర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎలా అంటే బాడీ ఫిజియాలజీని అంతటినీ కాంప్రమైజ్ చేసి బాడీలో బ్లడ్ సప్లై తగ్గించడం, ఆక్సిజన్ సప్లై తగ్గించడం జరిగి చాలా ఆర్గన్స్ మాల్ ఫంక్షన్ అంటే ఫెయిల్ అవుతాయి. ఇవి ఏమేమి అవ్వచ్చు అంటే బ్రెయిన్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, లివర్, కిడ్నీ అండ్ బోన్ మ్యారో. వీటిలో ఏవైనా ఏ కాంబినేషన్లో అయినా ఫెయిల్ అవ్వచ్చు. ఈచ్ ఆర్గన్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అది లైఫ్కి రిస్క్ కాజ్ చేస్తుంది. 10 to 15% లైఫ్ రిస్క్ కాజ్ చేస్తుంది. అండ్ ఎక్కువ ఆర్గన్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఎక్కువ రిస్క్ ఉంటుంది లైఫ్కి. ఇలా ఉండటం వలన లైఫ్ చాలా పేషెంట్ ప్రాణానికే ప్రమాదం. మీరు వెంటనే హాస్పిటల్కి రీచ్ అయ్యి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయగలిగితే మనం ప్రాణాన్ని కాపాడగలుగుతాం. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా రికవరీ చేయగలుగుతాం. లేట్ అయిన కొలది ప్రాణానికి ప్రమాదం పెరుగుతుంది, హాస్పిటల్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ పెరుగుతుంది, అండ్ ఆ ద్వారా డబ్బులు ఖర్చు పెరుగుతుంది, అండ్ కాంప్లికేషన్స్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే తొందరగా హాస్పిటల్కి రావాలి, తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.